మేము ఛాలెంజ్ చేస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ వేసినాం. డెఫినెట్గా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. న్యాయ పోరాటాన్ని మా బీఆర్ఎస్ లీగల్ టీం ఆధ్వర్యంలో కొనసాగిస్తాం. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాం. అవసరమైతే దీని విషయంలో హైకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కూడా మాట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం. ఖచ్చితంగా ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 100 కోట్ల రూపాయలు ఆనాడు వివేక్ గారు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్ నుండి రామగుండం, మంచిర్యాల తదితర ఏరియాలకు ట్రాన్స్ఫర్ చేసి ఆనాడు ఎన్నికల్లో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఆ ప్రాంత ఓటర్లని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇది చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, ఎన్నికల కమిషన్ రూల్స్కు నిబంధనలకు వ్యతిరేకం. ఆయన చూపించినటువంటి అఫిడవిట్లు అవన్నీ కూడా ఈడీ అవన్నీ కూడా చెక్ చేసింది. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. డెఫినెట్గా నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది, వివేక్ యొక్క పదవి ఊడిపోవడం ఖాయం. ఆయన రేవంత్ రెడ్డి కాదు కదా, భగవంతుడు కూడా కాపాడలేడు. చెన్నూరులో ఉప ఎన్నిక ఖాయం. నేను మీకు చెప్తా ఉన్నా ఆన్ రికార్డ్, వివేక్ ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం. ఈ కేసులో వివేక్ అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం ఖాయం. వివేక్ను రేవంత్ రెడ్డి కాదు, ఆ భగవంతుడు, ఆ దేవుడు కూడా కాపాడలేనటువంటి పరిస్థితులు డెఫినెట్గా ఖాయం. చెన్నూరు నియోజకవర్గంలో డెఫినెట్గా భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక రాబోతుంది. ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. మేము డెఫినెట్గా ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా మా లీగల్ టీం ఆధ్వర్యంలో మేము సీరియస్గా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఇంకో విషయం కూడా తెలంగాణ పోలీసులను అడగదలుచుకున్నా. ఇవాళ ప్రభుత్వాలు మారుతుంటాయి. మొన్నదాకా 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళకు ప్రజలు ఓట్లేసి వీళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. పోలీసులు ఈ శాఖ పారదర్శకంగా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, చట్టానికి లోబడి రూల్స్ను ఫాలో అవుతూ వాళ్ళ పనితీరు ఉండాలి. కానీ ఈ రకంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, స్వామి భక్తిని ప్రదర్శిస్తూ, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ, రేవంత్ రెడ్డి చెప్పిందే చేసుకుంటూ మీరు పోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులు పడతారు. మాకు కూడా అందరూ తెలుసు ఎవరెవరు సీఎంఓలు ఉండేవారు నడిపిస్తున్నారు, ఇంటెలిజెన్స్లో ఉండేవారు నడిపిస్తున్నారు, సిఎస్ఎల్లో ఉండేవారు నడిపిస్తున్నారు, ఎస్ఐబిలో ఉండేవారు నడిపిస్తున్నారు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎవరు నడిపిస్తున్నారు, అన్ని విషయాలు మాకు కూడా తెలుసు. గింతంత కదా తెలంగాణ, అందరం గిల్లనే ఉంటాం కదా, హైదరాబాదు నగరంలోనే అందరం ఉంటాం కదా. ఎవరేం